డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ మంత్రి రోజా తమిళనాడు పర్యటన సందర్భంగా ఒక ఆలయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు రోజా వ్యవహార శైలిని సోషల్ మీడియాలో నెటిజన్లు తప్పుపడుతున్నారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. తమిళనాడులో తిరుచెందూరు ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి పూజలు, వడి అభిషేకం ఏదో ఉంది. ఆ అభిషేకం కోసం రోజా గారు వెళ్ళారు. సో అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ అసలు ఆ దృశ్యాలు చూద్దాం మనం. ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఏంటనేది మాట్లాడదాం. డెఫినెట్గా. ఇది ఇన్సిడెంట్. అంటే అక్కడ సెల్ఫీ దిగడానికి సాధారణంగా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు అందరూ ఆసక్తి చూపిస్తారు. అయితే కొంతమంది స్వీపర్స్ ఆమెతో ఫోటో దిగే ప్రయత్నం చేస్తే వద్దు అని ఇలా చేతితో వారించినట్టుగా ఆమె సంకేతం, వాళ్ళు దూరం నుంచే నిలబడి ఫోటో తీసుకున్నట్టుగా ఉంది. సో ఇది చాలా తీవ్రమైనటువంటి విమర్శలకు గురవుతుంది. నిజంగా అందులో విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఉందా? డెఫినెట్గా అండి. అంటే పుణ్యక్షేత్రం, మనం వెళ్ళింది గుళ్ళోకి, ఎంతో నియమ నిబంధనలతో చక్కగా ఉండాలి, అందరితో ఆనందంగా నవ్వుతా పలకరించాలి. అది మన బాధ్యత. ఇది ఇప్పుడు సెలబ్రిటీ హోదా ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు కదా. అక్కడ ఏం కనపడుతుందంటే, నాకు పురోహితులతో బాగానే ఫోటో దిగారు. తర్వాత వచ్చి అసలు గుడి కానీ ఏదైనా పరిసరాలు శుభ్రం చేయాలంటే ఎవరు వాళ్ళే కదా, స్వీపర్స్ అనుకుంటాం కదా. అదే మరి అటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి తలకి మీరు ఆగండి అంటే వాళ్ళ అవహేళన చేయటమే కదా. వాళ్ళ వృత్తిని అవహేళన చేయటం అంటే మీరు ఇంట్లో హ్యాపీగా ఉండా, పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే వాళ్ళు లేకపోతే ఉంటుందా? నాకేమనిపించిందంటే ఆమె యొక్క అంటే ఇంకా మంత్రి అని అనుకుంటుందా, మాజీ అయిపోయారని చెప్పి తెలియట్లేదు. మంత్రి అయినా కానీ ఓటర్స్తో ఉండేటువంటి అసోసియేషన్ ఆల్రెడీ చూసి జగన్మోహన్ రెడ్డి గారే ఇట్లా బొగ్గల్ని మరి దగ్గర తీసుకొని అక్కుని తెచ్చుకొని మాట్లాడలేదు. ఇక్కడ నగిరి పూర్తిగా వదిలిపెట్టినట్టున్నారు. అంటే ఘోరంగా ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు తమిళనాడులో పూర్తిగా మన శరత్ కుమార్, రాధిక వాళ్ళ పాప మ్యారేజ్లు అప్పుడు తమిళనాడులో ఉన్నారు, ఇప్పుడు గుళ్ళు తమిళనాడులో. అంటే పూర్తిగా అక్కడ మకాం మార్చినట్టున్నారు. అంటే ఆయన తమిళ డైరెక్టర్ అసోసియేషన్ అది కూడా ప్రెసిడెంట్ సెల్వమణి, ఆర్కే సెల్వమణి. అవునండి. సో ఇంకా అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఇంకా పూర్తిగా మరి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా అవకాశం లేదు కదండి. ఇప్పుడు దీన్ని ఒక సందర్భంగా గుర్తొస్తే పాత ఆమె అన్న మాటలు, ఆమె నోటికి ఇష్టం వచ్చినట్టు చిరంజీవి గారిని గారు కావచ్చు, పవన్ గారిని కావచ్చు, నువ్వు ఒక ఎమ్మెల్యే చూడు, నువ్వు దమ్ముంటే నువ్వు అసెంబ్లీ గేటు దాటి చూడు అని చెప్పన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసల కోసం, జగనన్న నీకు నువ్వే ఇది, నీకెవరు చాటరారని చెప్పి ఆయన మెప్పు కోసం రకరకాల మాట్లాడారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఓ రకంగా ఆమెని ఐరన్ లెగ్ అంటారు, రకరకాలుగా విమర్శిస్తూ ఉంటే ఇక్కడ ఈ పరిస్థితి 151 నుంచి 22 ఎంపీల నుంచి ఇంత ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవడానికి ప్రధాన కారణం అధికారులు. మనం కొంతమంది పేర్లు చెప్తూ ఉన్నారు, సజ్జల గారు కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, విజయసాయి, రకరకాల పేర్లు చెప్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళు ఒక ఎత్తు అయితే మంత్రి పదవి ఉంది కదా, మేమే మరలా వస్తున్న అహంతో ఏదో సెలబ్రిటీ స్టేటస్ ఉన్నట్టుగా వీళ్ళు భావించి సినిమాల్లో అభిమానులు చూస్తున్నారని చెప్పి చివరికి పవన్ గారికి ప్రచారం చేసే మామూలు జబర్దస్త్ వాళ్ళు కూడా కామెంట్ చేసి వాళ్ళు రివర్స్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అంటే ఎవరైనా ఒకటే కదండి, ముందు మానవులని మర్చిపోయి ఎప్పుడు ఉంటుంది సెలబ్రిటీ హోదా? 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి మీరు అక్కడ ముఖ్యమంత్రి గుర్తిస్తే ఉంటుంది, లేకపోతే ఏం తర్వాత ఏం ఉండదు కదండి. ఇప్పుడు అనిపించిందంటే ఆ ఫోటో చూసిన తర్వాత, అంటే చింత చచ్చినా పులుపు చావలేదని, మీరు ఘోరంగా ఓడిపోయారు, రాష్ట్ర సరిహద్దులు దాటి తమిళనాడు వెళ్ళిపోయారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మీకు మీ అవసరం లేదని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని అక్కడ గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు, అదే గాలి ముద్దుకృష్ణనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ అఖండ మెజార్టీతో అక్కడ గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఎట్లా ఉండాలి, ఎక్కడ తప్పు జరిగింది, ప్రజలు ఎందుకు ఓటు వేయలేకపోయారు, పార్టీ ఎందుకు రీచ్ కాలేకపోయలేదు వెళ్ళాలి. ఇప్పుడు గుడిలో పవిత్రమైన దేవాలయాల్లో కూడా మీరు పోతే
వాళ్ళు వచ్చి ఎంతో ఆప్యాయతగా ఆమె మీ సెలబ్రిటీ కూడా మీ మాజీ మంత్రిని కూడా వాళ్ళకి తెలుసు, మాజీ అయిపోయారని తెలిసి కూడా మీతో ఫోటో దిగడానికి వస్తే హక్కును చేర్చుకో, ప్రజల దగ్గర ఇవ్వడానికి ప్రయత్నం చేయి. అంటే కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు, ఇది అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది, లేదా అన్టచబిలిటీ, ఆ వివక్షను చూపించేటువంటి సన్నివేశంలా ఉంది అని విమర్శిస్తారు. అంత సీరియస్గా చూడాల్సిన డెఫినెట్గా ఏమండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొదట్లో నుంచి చెప్పాడు, నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తాడు. ఆయన మీరు చూస్తే గమనిస్తే కనుక, మీరు క్లిప్పింగ్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజంగానే ఆయన అసెంబ్లీకి వచ్చిన తర్వాత గేటు దాటనివని చెప్పే ప్రముఖ మాజీ మంత్రులు అందరూ కూడా ప్రముఖులని చెప్పుకునే వాళ్ళ ఇంటి గేట్ దాటట్లేదు, వాళ్ళ ఇంటి గేట్ దాటలేదు, అదే అందరికి తెలిసిన అంశమే. ఇప్పుడు చివరికి ఆయన అసెంబ్లీలో వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరితో దిగాడండి ఫోటో? అక్కడ కంపారిజన్ చూడండి, అక్కడ స్టాఫ్ అందరూ అక్కడ క్లీనింగ్, ఆ రెల్లి కుటుంబంలో పుట్టినందుకు ఆనందంగా భావిస్తున్నాడు. వాళ్ళు శుభ్రం చేయకపోతే పరిసరాలు శుభ్రంగా ఉంటాయా? వాళ్ళు ఎంత ఆప్యాయతగా వాళ్ళు దిగారండి అక్కడ ఫోటో. ఇక అధికారులతో దిగల ఆయన, వాళ్ళతోనే ఫోటో దిగాడంటే అక్కడ ఎంత వేరియేషన్ కనపడుతుంది మీరు చెప్పండి. ఎంత దగ్గరగా ఉన్నారు, ఫస్ట్ ఎంత దగ్గరగా ఉన్నారు, ఎంత హక్కును చేర్చుకొని వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారు. అక్కడ ఎంతో ముఖ్యమంత్రులు చూసుంటారు, వాళ్ళు ఎంతో మంత్రులు చూసుంటారు, కానీ ఆయనతో ఎందుకు దిగాలని వాళ్ళకి అనిపించింది. అదే సమయంలో ఆయన ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నాడు. ఈమె మాజీ మంత్రి అయిన రోజాకి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఎంత? ఇది ఒక్కటి కంపారిజన్ చేసుకుంటే ఆమె చాలు. ఏమన్నా ఆత్మలోకం చేసుకొని తప్పు ఎక్కడ జరిగింది, నేను ప్రజలతో కరెక్ట్గా ఉండగలుగుతున్నానా లేదా, లేకపోతే అహంతో వెళ్తున్నానా అనేది ఆమెకు ఆమె రియలైజ్ చేసుకుంటే మంచిది. అంటే అది గుడి కాబట్టి గుడిలో కొద్దిగా ఏదో మడి తడి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో ఆ ఉద్దేశం ఏమైనా దూరంగా ఉండమన్నారని అనుకోవచ్చా, లేదంటే లేదు సార్. అంటే వైసీపీ వాళ్ళు ఆ మాట అనొచ్చాం, కానీ వాస్తవంగా చూసుకుంటే గుడి సంరక్షణ అంటారు, గుడి పరిశుభ్రత అంటారు. వాళ్ళు అనేక సంరక్షణ వాళ్ళు అనేక ఆచారాలతోనే ఉంటేనే గుడి లోపలికి వస్తారు, లేకపోతే రారు. వాళ్ళకి తెలుసు కదండి. అదేవిధంగా పురోహితులు అందరూ ఉంటారు గుడిని, వాళ్ళు లేకపోతే ఎవరండి ఇక్కడ? వాళ్ళు లేకపోతే దేశం మొత్తం ఏమైపోద్ది పరిస్థితి. అన్నట్టుగా మిగతా స్టాఫ్తో ఫోటో బాగా ఉంది, అంతే కదా. వాళ్ళతో హ్యాపీగా నవ్వుకుంటా పురోహితులందరికీ, ఎందుకంటే పురోహితులు మరి పూజ చేయాలి కదా, ఆశీర్వదించాలి కదా. మళ్ళీ మీరు ఎప్పుడు అవుతారమ్మా, మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశీర్వదించేది వాళ్ళే కదా. ఇక వాళ్ళతో మాత్రం మంచిగా దిగి వాళ్ళ పట్ల ఆమె చేయి చూపించే ఇది ఆమె మార్చుకోవాలి. సో ఇక అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి చూస్తే అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా జరిగిన సంఘటన అనుకోవాలా, ఇంటెన్షనల్గానే దూరం జరిపారు అనుకో. ఆమె ఇప్పుడు ఎప్పుడైతే జబర్దస్త్ యాక్టర్తో సహా అందరూ పవన్ కళ్యాణ్ గురించి ప్రచారం చేయడానికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు వాళ్ళని చాలా సంస్కారహీనంగా మాట్లాడారు. వీళ్ళు ఇదంతా అని. వాళ్ళు కూడా అంతకంటే రివర్స్గా మాట్లాడారు. అమ్మా నువ్వు జబర్దస్త్లో, ఇప్పుడు జబర్దస్త్ కాదు, జబర్దస్త్ నుంచి నేను తీసేశారని చెప్పి వాళ్ళు అన్నారు. ఇప్పుడు అది మీకు తెలుసు, ప్రతి ఒక్కరిని మనుషుల్ని ఎవరైనా మనుషులే సార్. కేశవ్ గారు, మానవ జన్మలో ఈ జన్మ ఇచ్చినందుకు సంతోషపడాలా, మీకు పదవి వచ్చింది అందరికంటే ఆనందపడాలా, మంత్రి పదవి ఇచ్చారు ఇంకా ఆనందపడాలా, ఆ మంత్రి పదవి నిలబెట్టుకున్నావా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ నోరు వచ్చింది కానీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ప్రజలు మీరు వద్దనుకున్నారు. అక్కడ ఇంకా అదే ఇదిలో ఆ ట్రాన్స్లో ఉండి అదే ఊహల్లో ఉంటే ఎట్లా? అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఏదేమైనా ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిన తీరు, వాళ్ళని హక్కును చేర్చుకొని నీ బిడ్డనమ్మ అని చెప్పేసి వాళ్ళ నుదుటి మీద ముద్దు పెట్టిన తీరు మనం ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఎప్పుడు ఆయన ప్రజల్లో వెళ్ళినప్పుడు ప్రజల్లోనే వెళ్తాడు నిజంగా. ఆయన ఇది నాయకుడే అలా ఉన్నప్పుడు మీకేంటి, మీకు ఎలా ఉండాలా? సో మళ్ళీ ఒక నటి బయటకు వస్తారు రోజాలో అని అనుకోవచ్చా? ఇక రాజకీయాలు పక్కన పెట్టి మళ్ళీ సినిమా రంగం వైపు అంటే ఆ నటన అవకాశాలు కూడా ఇప్పుడు తెలుగు పరిశ్రమ నాకు తెలిసి లేవు, ఎవరు తీసుకునే పరిస్థితి ఏమి ఉండదు. ఆమెకు మించి నటులు వచ్చారు. ఇంకా తమిళ్లో ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళ హస్బెండ్ ఎడిదిరిగా అసోసియేషన్లో ఉన్నాడు కాబట్టి, ఆయన దర్శకుడు కాబట్టి ఆయన ద్వారా ఏమైనా అవకాశం వస్తే ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక తల్లిగా లేకపోతే సిస్టర్గా అవి చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్పితే తెలుగు సినిమా పరిశ్రమలో ఆమెని, ఎందుకంటే ఇంటికి పిలిచి మెగాస్టార్ గారు ఎంతో వినయంతో బట్టలు పెట్టి సెలవుమణికి ఈయనకి పిల్లలకి శాలువ కప్పి ఒక మంత్రిగా ఆహ్వానించాడండి. అటువంటి మనిషినే అన్న ఈమె విమర్శించిన ఆమె మరి ఇంకా ఏం మారదు కదా, ఇంకా అట్లా ఉంటారు అంతే. కాబట్టి వాళ్ళు మూలాలు మర్చిపోకూడదు అనేది వలస పక్షుల్లాగా అటు తమిళనాడులో ఇటు కర్ణాటకలో అలా తిరుగుతూ ఉండాలి. అంతే అక్కడ అవకాశాలు ఉంటాయి తప్పితే తెలుగు ఇండస్ట్రీలో అనేది స్వీకరించరు వచ్చినా కానీ. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది రోజా బిహేవ్ చేసినటువంటి విధానం ఖచ్చితంగా అక్కడ
మనోభావాలను గాయపరిచే విధంగానే ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వాటికి వైసీపీ నాయకులు కూడా సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మొదటిసారి అడుగుపెట్టినటువంటి సందర్భంలో జరిగిన సన్నివేశంలో అక్కడ స్వీపర్లతో ఆయన ఫోటో దిగడం, దాన్ని అలానే ఇక్కడ రోజా ఫోటో దిగేటువంటి క్రమంలో తిరస్కరించడం, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.